ఎవరి కూత గొప్పది. పూర్వం ఒక అడవిలో రకరకాల పక్షులు నివసించేవి. ఒకరోజు వాటి మధ్య పెద్ద చర్చ జరిగింది. నా కూత బాగుంటుంది అని ఒకటి, లేదు నా పాటే బాగుంటుందని మరొకటి వాదులాడుకున్నాయి. దూరం నుంచి అదంతా గమనిస్తున్న గరుడ పక్షి అక్కడికి వచ్చింది. మీలో మీరు గొడవ పడితే లాభం లేదు. పక్షుల కూతలన్నీ పాటల శృతిలాగే ఉంటాయి కాబట్టి నేను దీనికి ఒక ఉపాయం ఆలోచించాను అంది. ఏమిటది అని అన్ని పక్షులు ఉత్సాహంగా అడిగాయి. మరుసటి రోజు పక్షులన్నింటినీ గరుడ పక్షి సమావేశపరిచింది. నేను గొప్ప అని ఎవరు తగులాడాల్సిన పని లేదు. మన పక్షి జాతి మొత్తం ఒక పోటీ పెట్టుకుందాం. అందులో ఎవరి కూత బాగుంటుందో తేల్చేద్దాం అని చెప్పింది. అందుకు అన్నీ సరేనన్నాయి. మన స్వరం మనకు బాగానే అనిపిస్తుంది, కానీ బయటి వాళ్ళే ఎవరిది వినసొంపుగా ఉందో ఖచ్చితంగా చెప్పగలరు. అందుకే మనలో ఎవరి కూత బాగుంటుందో నిర్ణయించే అధికారం అడవిలోని వేరే జీవికి అప్పగిద్దాం అంది గరుడ పక్షి. అడవి జంతువుల్లో అతి తెలివైనదిగా పేరొందిన నక్కకు ఆ బాధ్యత అప్పగించాలని అన్ని పక్షులు తీర్మానించాయి. పోటీకి ఒక తేదీ నిర్ణయించుకున్నాయి. వెంటనే గరుడ పక్షి నక్కకు కబురు పంపింది. ఆ రోజు రానే వచ్చింది. పోటీ కోసం అన్ని పక్షులు ఒక చోటకు చేరాయి. వాటికి ఎదురుగా నక్క, దాని పక్కనే గరుడ పక్షి కూర్చుంది. ఇక పోటీ ప్రారంభించాలి అని అనుకుంటుండగానే సమీపంలోని గ్రామం నుంచి ఒక కోడిపుంజు అక్కడికి వచ్చింది. నీకిక్కడ ఏం పని అని పక్షులన్నీ దాన్ని అడిగాయి. పోటీ చూసేందుకు వచ్చా, పోటీలో పాల్గొనేందుకు కాదు అని అది సమాధానం ఇచ్చింది. ఏం పర్లేదు, నువ్వు పక్షి జాతికి చెందిన దానివే కాబట్టి పోటీలో పాల్గొనవచ్చు అని పిలిచింది నక్క. పక్షులు సరేననడంతో వరుసలో చివరగా నిల్చుంది కోడి. నాకు అందరూ సమానమే, నా తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలి అని నక్క చెప్పి పోటీ ప్రారంభించింది. పక్షులు సరేనని కూసేందుకు సిద్ధమయ్యాయి. మొదటిగా కోకిల, తర్వాత కాకి, ఇలా ఒక్కొక్కటిగా తమ ప్రతిభను ప్రదర్శించాయి. చివరగా నిల్చున్న కోడి మౌనంగా ఉండిపోయింది. అది చూసిన నక్క, నువ్వు కూడా నీ కూత వినిపించు అనగానే గొంతు విప్పింది కోడి. అన్నింటి కూతలు విన్న తర్వాత నక్క కాసేపు మౌనంగా ఉండిపోయింది. విజేత ఎవరా అని పక్షులన్నీ ఆతృతతో ఎదురు చూడసాగాయి. మీ అందరిలో కోడిపుంజు కూత బావుంది అని నక్క అనగానే మిగతా పక్షులు ఆశ్చర్యపోయాయి. నా ఎంపిక మీకు బాధ కలిగించి ఉండొచ్చు. మీలో చాలా మంచి స్వరం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ కోడినే విజేతగా ప్రకటించేందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే కోయిల కూతకు వసంతంలోనే విలువ, చుట్టాలు రాబోయే ముందే కాకి కబురుకు విలువ. ఇలా ఒక్కో పక్షి కూతకు ఆయా సమయంలోనే విలువ ఉంటుంది. కానీ కోడిపుంజు మాత్రం ప్రతిరోజు మనుషులను, ఇతర జీవులను మేల్కొల్పుతుంది. అందుకే దాని కూతకు ఓటు వేశా అంటూ లేచింది నక్క. నక్క తెలివికి పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి. నేనే గొప్ప అని ఎప్పుడూ విర్రవీగకూడదు. ఒక్కో సమయంలో ఒక్కొక్క పక్షి ప్రత్యేకత ఉంటుంది. మనకన్నా గొప్పవాళ్ళు ఉంటారని గ్రహించాలి అని అవి చర్చించుకొని కోడిపుంజును అభినందించాయి. రచయిత నరెత్కుల రాజారెడ్డి గారు.